హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనమైతే సింపుల్గా టేస్టీగా టమాటా రైస్ ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తానండి. చూడండి, ఇందుకోసము 1/2 కిలో రైస్ అయితే నేను తీసుకున్నాను. బాగా పండిన టమాటాలు అయితే 5 అయితే తీసుకున్నానండి. కొద్దిగా కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, ఫ్రెష్గా దంచుకున్నది తీసుకున్నాను. అలాగే 3 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి. ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూను పోపు దినుసులు, అలానే 1 స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. టేస్ట్ బాగుంటుందండి ఈ టమాటా రైస్. సింపుల్గా నేనైతే ఇలా చేస్తానండి. చూడండి, ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే 1 స్పూను నెయ్యి యాడ్ చేసుకున్నానండి. ఇలా నెయ్యి నూనె కలిపి అయితే చేస్తున్నాను. నేనైతే నెయ్యిను ఆయిల్ కలిపి అయితే చేస్తున్నానండి. మీకు నచ్చినట్లయితే మామూలుగా ఆయిల్ వేయకుండా నెయ్యితో అయినా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ అయితే కాగిందండి. కొద్దిగా దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, 1 స్టార్ పువ్వు అయితే వేసుకున్నాను. ఇవైతే వేగాలండి. చూడండి, ఇవి వేగినాయి కదా. ఇందులోనే 1 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను. ఇవైతే ఆవాలు చిటపట్లాడాలి. అలా అయితే ఇవి వేగినాయండి. ఇందులోనే 1 ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకున్నానండి. అలానే 1 రెమ్మ కరివేపాకు అయితే వేసుకున్నాను. ఫ్లేవర్ అయితే బాగుంటుందండి. ఎక్కువగా వేసుకున్న కరివేపాకు టేస్ట్ బాగుంటుంది. ఇవైతే వేగిపోయినాయండి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి. ఇవి టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గిపోవాలి. ఈ టమాటా రైస్ కల్లా ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలనుకుంటే టమాటాలని ఎక్కువగా తీసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం నెయ్యి కలిపి, అలాగే నెయ్యి ఆయిల్తో కలిపి చేస్తున్నాం కదా, ఈ టమాటా రైస్ చాలా చాలా బాగుంటుందండి. చూడండి, టమాటాలు కూడా వేగినాయి కదా. ఇలా గట్టితో మెదుపుకుంటూ టమాటాలని ఇవైతే వేగనిద్దాము. అలానే ఈ టమాటా ముక్కలు వేగుతున్నాయి కదండి. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు నూనెలో అయితే వేగనిద్దామండి. మొత్తం కలుపుకుందాము. మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదండి, అడుగైతే అంటుకుంటుంది. ఇలా కలుపుకుంటూ ఇదైతే వేగనిద్దాము. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేనైతే చేస్తున్నానండి. చూడండి, ఇదైతే వేగినాయి. ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నూనెలో అయితే వేగనిద్దామండి. ఇందులో మనము సాల్ట్ అయితే ఇంతవరకు వేయలేదండి. ఇప్పుడైతే రుచికి సరిపడ్డ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు సాల్ట్, అలాగే 1/2 స్పూను పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి అయితే కలిపేసుకుందామండి. ఈ టమాటా రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది రైతాతో కానీ, చికెన్ కర్రీతో, దేనితో అయినా సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే వేగినాయి కదా. నేనైతే ఇందులో కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నేనైతే స్పైసీగా చేద్దాం అనుకున్నాను, అందుకే 3 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేశానండి. అలాగే కారం అయితే యాడ్ చేసుకున్నాం కదండి. ఇందులోనే ధనియాల పొడి 1 స్పూను, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుందామండి. ఈ మసాలా మొత్తం 2-3 నిమిషాల పాటు నూనెలో అయితే వేగనిద్దామండి. ఇలా వేగడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి. కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకొని 2 నిమిషాల పాటు ఇది మొత్తం వేగనిద్దామండి. చూడండి, రైస్ అయితే 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన తీసుకున్నానండి. ఇదైతే ఇప్పుడు ఇందులో అయితే యాడ్ చేసుకుందాము. ఒకసారి అయితే చూద్దామండి మొత్తం వేగినాయేమో. చూడండి, చక్కగా వేగిపోయినాయి కదా. ఒకసారి అయితే కలుపుకొని మనం నీట్గా కడిగి తీసుకున్న రైస్ కూడా ఇందులో అయితే యాడ్ చేసుకుందామండి. రైస్ వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు ఈ మసాలా దీనికి పట్టుకునేలాగా, రైస్కి పట్టుకునేలాగా కలుపుకొని మూత అయితే పెట్టుకుందామండి. ఇలా మొత్తం రైస్ మొత్తం మసాలా పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా అయితే మూత అయితే పెట్టేసుకుందామండి. 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూద్దామండి ఒకసారి. చూడండి, రైస్ వేసుకొని 2 నిమిషాల పాటు మగ్గనిచ్చాం కదండి నూనెలో.
ఒకసారి అయితే కలుపుకొని వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నానండి. 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. చూడండి వాటర్ అయితే వేసుకున్నాం కదా. ఈ మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుందాము. 1.5 గ్లాసు వాటర్ వేసుకుంటే చక్కగా ఉడుకుతుందండి. వాటర్ కూడా చక్కగా సరిపోతుంది. ఒకసారి అయితే కలిపేసేసుకొని ఇందులో ఉప్పు అయితే సరిపోయిందేమో ఒకసారి చూసుకుందామండి. సరిపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకుందాము. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో రైసు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఉప్పు అయితే సరిపోలేదు. 1 స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇది మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో అయితే ఉడకనిద్దామండి. ఇలా ఉడకడం వల్ల రైస్ కూడా చక్కగా కుక్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇదైతే ఉడకనిద్దామండి. మూత అయితే పెట్టేసుకుందాము. అయిన తర్వాత నేనైతే మీకు చూపిస్తానండి. మధ్యలో ఒకసారి తీసుకొని కలుపుకుందామండి. ఎందుకంటే కలుపుకోకపోతే అడుగైతే అంటుకుపోతుందండి. ఒకసారి అయితే చూద్దాము. చూడండి చక్కగా ఉడుకుతుంది కదా. ఒకసారి అయితే కలుపుకుందామండి. నేను తీసుకున్నది పాత బియ్యం అండి. రైస్ కూడా చాలా బాగా ఉడికిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఒకసారి అయితే కలిపేసుకున్నాం కదా. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదైతే మగ్గనిద్దాము. మూత పెట్టేసుకుందామండి. అయిపోయిన తర్వాత చూద్దామండి ఒకసారి. చూడండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదైతే మనం మగ్గనిచ్చాం కదా. లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిచ్చాం కదండి. రైస్ చూడండి చక్కగా కుక్ అయింది. పర్ఫెక్ట్గా ఉందండి. ఇలా ఉంటే సరిపోతుందండి. చాలా బాగా వచ్చింది కదా టమాటా రైస్. పొడి పొడిలాడుతూ సింపుల్గా టేస్టీగా టమాటా రైస్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చూపిస్తాను. ఈ టమాటా రైస్తో రైతా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సింపుల్గా టేస్టీగా టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉండేది క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అలాగే ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు లైక్ చేయండి. లైక్ చేసి ఫాలో చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఫాలో చేయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.